బొమ్మలం అంట మనమంతా తోలు బొమ్మలం అంట. హాయ్ హలో నమస్తే గుడ్ ఈవినింగ్ ఆదాబ్ వెల్కమ్ టు అలీతో సరదాగా. ఒక సినిమా చేసిన 100 ఏళ్ళు గుర్తు తెచ్చుకునే మీ అభిమానానికి సాల్యూట్ చేస్తూ మీకు గుర్తుండిపోయిన ఎందరో స్టార్స్ ని మీ ముందుకు తీసుకొస్తుంది మా అలీతో సరదాగా. లెట్స్ స్టార్ట్ అలీతో సరదాగా. ఓకే, మరి ఈ రోజు ఈ ఎపిసోడ్ కి ఓ ప్రత్యేకత ఉంది. అదేంటంటే ఒక్క సినిమాతోనే ఎంతో గొప్ప పేరు సంపాదించుకున్న ఒక నటీమణి. ఆ నటి ఈ తరానికి కూడా గుర్తున్నారు. ఆ నటి ఎవరు? ఆడెవరే కదూ పిలిచేద్దాం. లెట్స్ వెల్కమ్. ఆమె మహా సంకల్ప బలమున్న నారి, నటరాజు సైతం గర్వించే భరతనాట్య మయూరి. జీవితం తన ముందుంచిన సమస్యను సవాలుగా స్వీకరించి తన మనోధైర్యంతో దృఢ సంకల్పంతో విధిని సైతం ఎదిరించి విజయాల వైపు తరలింది తన దారి. సుమారు 3.5 దశాబ్దాల కాలం నుంచి నట నాట్య రంగాలలో తన ప్రతిభతో కళలకే కళగా నిలిచిన తన కృషికి హ్యాట్స్ ఆఫ్ చెబుతూ లెట్స్ వెల్కమ్ వెండితెర నాట్య మయూరి సుధా చంద్రన్. ఇది నా ప్రియ నర్తన వేళ తుదిలేనిది జీవన హేళ. ఇది నా ప్రియ నర్తన వేళ తుదిలేనిది జీవన హేళ. ఇది నా ప్రియ నర్తన వేళ. వెల్కమ్ టు అలీతో సరదాగా. రమోలా సికందర్, థ్యాంక్ యూ సో మచ్ అలీ. అలియాస్ సుధా చంద్రన్. థ్యాంక్ యూ. మీరు బాగున్నారా అలీ? బాగున్నాను, చాలా బాగున్నాను. గ్రేట్. 35 years బ్యాక్ అవును. మీ సినిమా Hmm. మాది రాజమండ్రి, ఈస్ట్ గోదావరి. అప్సరా థియేటర్ అని చాలా పెద్ద థియేటర్. దాంట్లో జనరల్గా ఒక థియేటర్లో 150-200 పీపుల్ అయితే ఆ ఒక్క థియేటర్లో 350 పీపుల్ కూర్చోవచ్చు. అంత పెద్ద థియేటర్ అది. ఓకే. ఆ థియేటర్లో 100 days అయిన తర్వాత ఈ సినిమా ఎందుకు 100 days ఆడింది తెలుసుకొని వెళ్ళి సినిమా చూశాను నేను. ఆఫ్టర్ 100 days ఎస్, అంటే మీరు మయూరి చేస్తున్నప్పుడు ఆ టైంలో నేను చైల్డ్ ఆర్టిస్ట్. ఓకే. నేను చైల్డ్ ఆర్టిస్ట్గా 1980లో చేశా. మీరు 85లో నేను 1985 లో మీరు 85లో మయూరి. చేశారు, అవును, నేను అవును. 1980లో చేశా. సో మీరు నాకు సీనియరా? ఎస్, ఓ నేను ఎంట్రీ 78, అలీజీ. 42 years. సారీ, నేను అలీ చెప్తాను. అలే, no. అలీజీ. నో ప్రాబ్లం. I acted first movie 1978, ఓకే. so 42 years ఆ మూవీ ఇండస్ట్రీ. అదిలో కూడా మీరు సీనియరా? ఆ. అలీజీ నమస్కార్. నాకు పెళ్ళి అయిపోయింది, 3 పిల్లలు, సీనియర్. ఇంకోసారి అదిలో కూడా మీరు సీనియర్, నేను జూనియర్. మీరు ఏం చదివారు? యాక్చువల్లీ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఆహా, ఎకనామిక్స్ లో, ఇండస్ట్రియల్ అండ్ ఇంటర్నేషనల్ ఎకనామిక్స్ లో ఆహా. పోస్ట్ గ్రాడ్యుయేట్ చేశాను. ఓకే. తర్వాత మై మదర్ వాంటెడ్ మీ టు డూ ఐఏఎస్ అండ్ ఐఎఫ్ఎస్, కానీ దేసేనా వాట్ ఈస్ రిటన్ హియర్ అది చేంజ్, ఆహా, దట్ డజంట్ చేంజ్. మయూరి 1986 లో 85 లో ఆహా, ఈ యాక్సిడెంట్ తర్వాత ఐ స్టార్టెడ్ డాన్సింగ్. ఆహా, రామోజీ రావు సార్ నోటీస్ చేసి ఆహా. హీ డిసైడెడ్ ఒక ఫిల్మ్ చేద్దాం, సుధా చంద్రన్ లైఫ్ స్టోరీ, ద ఫస్ట్ బయోపిక్. ఈ రోజు వీఆర్ టాకింగ్ అబౌట్ లాట్ ఆఫ్ బయోపిక్స్, కానీ ఫస్ట్ బయోపిక్ ఆ తెలుగు చేసిన industry. ఒక్కటే ఒక ప్రొడ్యూసర్, అది రామోజీ రావు సార్, Yes. అది మయూరి. అండ్ ఐఎమ్ సో ప్రౌడ్ బికాస్ బయోపిక్స్ నార్మలీ ఒక బయోపిక్ లో సెలబ్రిటీ పర్ఫామ్ చేస్తారు ఆ క్యారెక్టర్, కానీ మయూరిలో నేనే ఆ క్యారెక్టర్ చేశాను. Mhm. సో ఐ థింక్ దట్ వాస్ ది బిగ్గెస్ట్ అచీవ్మెంట్ విచ్ ఓన్లీ మిస్టర్ రామోజీ రావు సార్ డిడ్ ఇట్. Yes. Where no other producer has done. ఓకే, అంత అద్భుతమైన మయూరి సినిమాలో యాక్ట్ చేశారు కాబట్టి ఈ జనరేషన్కి ఈ మయూరి గురించి ఈ ఎపిసోడ్ ద్వారా అసలు ఎవరు, హూ ఇస్ షీ, సుధా చంద్రన్ ఎందుకు ఒక సినిమా తీసి ఆగిపోయింది, ఎందుకు మళ్ళీ చేయలేదు అనేది తెలుసుకోవాలంటే మీ సాంగ్స్ ఒకసారి చూద్దాం. వీడియో ప్లీజ్.
తొలుత నా కన్నీరు కాల్వలై పారింది పిడపాది వాగులై వంకలై పొంగింది తరగలై నురగలై తరగలై పడగలై పడగలై అడుగులై అడుగులై మడుగులై పరుగులెత్తిన వానిని నేను పరువాల దొరసానిని ఏక చక్రము మీద లోకాల పయనించు రవి నాకు శరణము కాదా నేను శిలనే పోతే నీ లయకు దిక్కేది నేను శిథిలమైతే నీ కటికి కటిగేది భూతేశ్వరా నీ భువనేశ్వరా భువనేశ్వరా హర హర పురహర హర హర ఇది నా ప్రియ నర్తన వేళ తుదిలేనిది జీవన హేళ ఇది నా ప్రియ నర్తన వేళ ఆఫ్టర్ 35 years. Total mixed emotions, happiness, sadness, because ఒక్కొక్క song was very important. First Telugu language, Yes. పెద్ద పెద్ద డైలాగ్స్ నాకు ఐ స్టిల్ రిమెంబర్ రెడ్డి గారు ఒక అసిస్టెంట్ Okay. ఐ టు ప్యాకప్ అట్ 10 o'clock తర్వాత రూమ్ లో వచ్చి అంతా బై హార్ట్ చేసి నెక్స్ట్ డే మార్నింగ్ 4 o'clock రెడీ అయ్యి ఐ యూస్ టు గో టు ద సెట్స్ సో 15 days లో ఎంటైర్ ఫిలిం హైదరాబాద్ లో ఫినిష్ చేశారు Okay. తర్వాత వి షిఫ్టెడ్ టు జైపూర్ జైపూర్. అవును Okay. మీరు ఎక్కడ నేటివ్ ప్లేస్? నేటివ్ ప్లేస్ అంటే బేసిక్లీ నేను కేరళైట్ ఓకే. డాడీ ఈస్ ఫ్రమ్ కేరళ బట్ ఐ వాస్ బోర్న్ అండ్ బాటప్ ఇన్ బాంబే ముంబై. నేను ముంబైకర్ అవునండి ట్రూ ముంబైకర్ సో అక్కడే పుట్టి పెరిగారు. అవును అవును యాక్సిడెంట్ అయిన తర్వాత జనరల్గా ఏంటంటే ఏ ఇండస్ట్రీ అయినా మేబీ ఆ తెలుగు, హిందీ, తమిళ్, మలయాళం, కన్నడ జనరల్గా ఒక హీరో ఆయన ఇంకా చనిపోయిన తర్వాత లేదా కెరీర్ ఎండింగ్లో ఈయన బయోపిక్ ఒకటి తీయాలి అని అనుకుంటారు. అప్పుడు ఎవ్వరికి రాని ఆలోచన సుధా చంద్రన్ బయోపిక్ తీయాలని ఆలోచన రామోజీరావు గారికి రావడం, అది సుధా చంద్రన్ని తీసుకొని, అంటే భారతదేశంలో చాలామంది ఉన్నారు వాళ్ళను కూడా పిలిచి తీసుకోవచ్చు, కానీ ప్రత్యేకత ఏంటి? యాక్చువల్లీ ఫస్ట్ ఇంటర్వ్యూలో ఐ వాజ్ నాట్ ద హీరోయిన్. ఓకే. ఇనిషియలీ స్టోరీ సెషన్లో డిసైడ్ చేసిన మ్యాటర్ ఏంటి అంటే ఒక పెద్ద హీరోయిన్ రోల్ చేశారు, షీ విల్ డూ ద రోల్. ఓకే. బట్ సెకండ్ హాఫ్లో యాక్సిడెంట్ తర్వాత నా లెగ్స్ యూస్ చేద్దాం అంటే ప్లాన్ అనుకున్నారు. బట్ సింగీతం శ్రీనివాసరావు మీటింగ్ తర్వాత వెన్ ఐ వాజ్ ఎక్స్ప్లెయినింగ్ హి సెడ్ ఓకే ఓకే మ్యామ్ మీరు ముంబై రండి, దెన్ తర్వాత వీ విల్ డిసైడ్. బట్ ఐ ల్యాండెడ్ హియర్ అండ్ సెకండ్ డే రామోజీరావు సార్ ప్రొడక్షన్ అట్లూరి రామారావు సార్ ఫోన్ చేసి ఈ సెడ్ ఒక యునానిమస్ డిసిషన్ సుధాజీ మీరే ఈ రోల్ చేస్తే బాగుంది. సెడ్ నేనా యాక్టింగా? ఐ సెడ్ సార్ ఐ హావ్ నెవర్ డన్ ఇట్. నెవర్ డన్ ఇట్, డూ ఇట్ వన్స్. తర్వాత టిపికల్ బ్రాహ్మిన్ ఫ్యామిలీ, సౌత్ ఇండియన్ బ్రాహ్మిన్ ఫ్యామిలీ కదా, ఒక ఫ్యామిలీ కాన్ఫరెన్స్, డాడీ, మమ్మీ, గ్రాండ్ మదర్, నేను. డాడీ చెప్తారు డూ ద ఫిల్మ్, మమ్మీ సెస్ డోంట్ డూ ద ఫిల్మ్. ఫైనలీ డిసిషన్ బికాస్ ఆ టైంలో ఫిలిం ఇండస్ట్రీ అంటే వీ హ్యాడ్ అ లాట్ ఆఫ్ రాంగ్ ఇంప్రెషన్స్. ఫిలిం ఇండస్ట్రీ అంటే ఇది అది యునో వాట్ వీ రీడ్ ఇన్ మ్యాగజైన్స్. సో మై మదర్ నో 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 వద్దు వద్దు ఫిలిం ఇండస్ట్రీ వద్దు, ఓన్లీ ఎడ్యుకేషన్ అంటే. సో మై ఫాదర్ సెడ్ ఒకటే ఒక ఫిల్మ్ చేసి ఇట్ ఈస్ యువర్ డెసిషన్, తర్వాత యూ డోంట్ వాంట్ టు డోంట్ డూ ఇట్. బట్ దిస్ ఫిలిం ఇస్ అన్ ఐ ఓపెనర్, ఒక ఇన్స్పిరేషనల్ స్టోరీ, సో మెనీ పీపుల్ విల్ బి ఇన్ఫ్లుయెన్స్డ్. సో ఫైనలీ గ్రాండ్ మదర్ సేమ్ క్యారెక్టర్ నిర్మలమ్మ చేసింది. అవును, ఆ క్యారెక్టర్ నా గ్రాండ్ మదర్ క్యారెక్టర్ అది. అవును, బట్ మా ఇంట్లో మా ఫాదర్ హెన్పెక్ట్ కాదు, నారాయణ పిఎల్ నారాయణ సార్ వాజ్ హెన్పెక్ట్, కానీ నా ఇంటిలో మై ఫాదర్ ఇస్ ద హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ. సో హీ డిసైడెడ్ ఫిలిం సుధా యూ డూ ఇట్. మయూరి ఒకటే ఒక ఫిల్మ్ చేసి సే గుడ్ బై టు ద ఫిలిం ఇండస్ట్రీ. సో ఫస్ట్ డే నాకు ఐ స్టిల్ రిమెంబర్ ఇండియన్ ఎయిర్లైన్స్ ఫ్లైట్ లో కూర్చున్న తర్వాత డబుల్ మైండ్. ఐ సెడ్ నో 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 వద్దు, లెట్స్ గో బ్యాక్.
Ah. My mother said, land in Hyderabad. Tarvata decision we will take. After I came, first day, if you see my first shot, adi na college, a red dress lo, long shot lo, I was crying. Ah. I said, sir, వద్దు sir, I'm going back. Friends చాలా మిస్ చేస్తాను. ఫస్ట్ డే ఫస్ట్ షూట్ ఫస్ట్ డే ఫస్ట్ షూట్ I was only crying. రెడ్ డ్రెస్. అవును. ఇక్కడ ఎపిసోడ్ లో రెడ్ డ్రెస్. సార్ సీనియారిటీ సార్ అలీ గారు Okay. వాట్ ఎ లింక్. బట్ హియర్ ఐఎమ్ నాట్ క్రైంగ్. ఇక్కడ నేను చాలా హ్యాపీగా ఉంది. ఓకే. సో దెన్ ఐ టోల్డ్ సంగీతం సార్, ఐ సెడ్ నో సార్, వద్దు సార్, ఇది నా ఐ కాంట్ యాక్ట్. సో సార్ సెడ్ 2 days ట్రై చేసి ఇఫ్ యూ డోంట్ వాంట్ యూ గో బ్యాక్. గో బ్యాక్. ఓకే సార్. ఫస్ట్ డే ఎందుకంటే ఐ వాజ్ వెరీ హ్యాపీ. సెకండ్ డే తర్వాత ఐఎమ్ గోయింగ్ బ్యాక్ టు ముంబై. బట్ సెకండ్ డే నా పర్ఫార్మెన్స్ చూసి సార్ సెడ్ వెరీ గుడ్ సుధా, సూపర్, నేనే మయూరి, వేరే ఎవరు కాదు, నో బడి. అవునా సార్? సడన్లీ యు నో దట్ దే సే వెన్ యూ గెట్ అడిక్టెడ్, ఫిలిం ఇండస్ట్రీ అంటే ఒక అడిక్షన్, ఒక చక్రవ్యూ. యూ ఎంటర్, యూ కాంట్ గెట్ అవుట్. అది నా కేసు. ఎలా రావాలో తెలియదు. యూ డోంట్ వాంట్ టు గో అంటే. ఇప్పుడు సంబడి గివ్స్ మీ అ చాయిస్, ఫిలిం ఇండస్ట్రీ, ఎడ్యుకేషన్ అంటే ఎడ్యుకేషన్ నాకు వద్దు, నాకు ఓన్లీ ఫిలిం ఇండస్ట్రీ అంతే. ఓకే. దట్ ఈస్ మై ప్రిన్సిపల్. ఓకే. సో దెన్ ఐ సెడ్ ఓకే సార్, ట్రై చేద్దాం, 15 days చేద్దాం. సో దెన్ ఫైనల్ డే ఓకే ప్యాకప్ అయింది. ఓకే బ్యాక్ టు ముంబై. దెన్ ఐ స్టార్టెడ్ క్రైంగ్. సో సంగీతం సెడ్ ఎందుకు ఇప్పుడు, ఏంటమ్మా కాదు వచ్చినప్పుడు ఏడ్చి వెళ్ళేటప్పుడు ఎగ్జాక్ట్లీ ఏంటి మీ ప్రాబ్లం? ఐ సెడ్ సార్ ఐ డోంట్ వాంట్ టు గో టు ముంబై, కెన్ ఐ బికమ్ యువర్ అసిస్టెంట్? ఏ ఇది ఫిలిం ఇండస్ట్రీ అని చెప్పాను కదా, యూ విల్ నాట్ లీవ్ ద ఇండస్ట్రీ. ఓకే. ఆఫ్టర్ దాట్ ఐ నెవర్ లుక్ బ్యాక్ సార్. ఓకే. మయూరి తర్వాత 35 years. ఓకే. ఇప్పుడు టెలివిజన్ లో, ఫిల్మ్స్ లో పర్మనెంట్ గా ఒక ప్లేస్ ఐ ఫౌండ్ ఫర్ మై సెల్ఫ్. అచ్చా. అవును. ఆ సినిమా అయ్యే వరకు రామోజీరావు గారిని చూడలేదంట కదా? No. ఓకే. చూసిన తర్వాత ఏమనిపించింది? టోటల్ బిల్డప్. రామోజీరావు సార్, మ్యాన్ ఇన్ వైట్, మ్యాన్ ఇన్ ప్రిన్సిపల్స్, చాలా స్ట్రిక్ట్. ఐ వాజ్ వెరీ స్కేర్డ్. ఫిల్మ్ కంప్లీట్ చేసిన తర్వాత అట్లూరి రామారావు సార్ సెడ్, రామోజీరావు సార్ వాంట్స్ టు మీట్ యూ. సో నేను మా ఫాదర్, మదర్, we 3 went there, full white, and sir sitting in white and white. నా ఇమాజినేషన్ లో రామోజీరావు సార్ పిక్చర్ టోటలీ డిఫరెంట్. ఐ థాట్ టిపికల్ తెలుగు ప్రొడ్యూసర్, ఒక 555 ప్యాకెట్, వైట్ షూస్, వైట్ ప్యాంటు, వైట్ షర్టు, అదంతా ఓకే. కానీ when I met him, he stood up, he said, welcome Mayuriji. Sir, I've heard lot about you, sir. కూర్చో, మీరు నా హీరోయిన్, యూ సిట్, ఐ విల్ స్టాండ్. ఓకే. ఆ రెస్పెక్ట్. ఓకే. దెన్ ఫుల్ ఆ టేబుల్ లో ఫుల్ డెకరేటెడ్, ఫ్లవర్స్, ఫ్రూట్స్, స్వీట్స్ అంతా. సో ఐ సెడ్ అప్పా ఏ క్యా హై? ఐ డోంట్ నో, చూద్దాం వాట్ హి హస్ టు సే. బికాస్ రెమ్యునరేషన్ ఏమి, ఐ డిడ్ంట్ టాక్ ఎనీథింగ్. ఓకే. సార్ అక్కడ ఒక బ్లాంక్ చెక్ వేశారు, ఇది మీ బ్లాంక్ చెక్, యూ సైన్, యూ సే ద ప్రైస్. Okay. So my father said, I want to make a story on my daughter. Kani, na దగ్గర డబ్బు లేదు. So think, నేనే ప్రొడ్యూసరు సార్, మీరు ఫైనాన్సియర్, అంతే. అంతే. ఆ చెక్ టేర్ చేసి రామోజీరావు సార్, he gave it to రామోజీరావు సార్. Okay. Whatever you want, you give me. Okay. From that day to today, నా bank balance has never gone down. It's only gone up. It's only gone up. అంతే. షేర్ మార్కెట్ పడిపోతుంది కానీ సుధా చంద్రన్ రామోజీరావు సార్ బ్లెస్సింగ్స్. yes, the first check, my first pay packet, right, and it was 1.25 lakhs. ఆ time లో 1.25 lakhs ఒక న్యూ కమర్, ఇంపాసిబుల్ సార్. 35 years back. 35 years back. అది ఇప్పుడు వాల్యుయేట్ చేస్తే it would be a crore. Okay. కానీ it is not the money, a respect. Okay. I still remember పిక్చర్ రిలీజ్ అయిన తర్వాత when I had come to Hyderabad, ఒక పెద్ద పోర్ట్రేట్ నాది. And there were people standing and they were doing aarti sir, and they were doing puja. Adi naku award ante. Okay. Yes. అంటే మయూరి సినిమా తర్వాత మయూరి డిస్ట్రిబ్యూషన్స్ అని పెట్టారు తెలుసు కదా? అవును. there is a story behind that. Because మయూరి film complete అయిన తర్వాత no distributors, no theaters. Okay. So sir took a decision, నేనే distribute చేస్తాను, and he made it Mayuri Distributors. Okay. And then first week all theaters empty. 2 people, 4 people, 5 people. 1 week tarvata, no tickets available. అవును.
ఆల్ థియేటర్స్ హౌస్ఫుల్. ఎస్. అది మ్యూజిక్ డైరెక్టర్ ఎవరో గుర్తుందారా? ఎస్పీబీ గారు సార్. ఫస్ట్ ఫిలిం ఎస్పీబీ గారు సార్ డిడ్ మ్యూజిక్ Yes. అండ్ హీ వాస్ ఆల్సో ద ప్రొడ్యూసర్ ఫర్ తమిళ్ వర్జన్. మన బాలు గారు చేశారు. అవును. ఓకే, సేమ్ డబ్బింగ్ డబ్బింగ్. డబ్బింగ్ లో తమిళ్. యాజ్ అ ప్రొడ్యూసర్ ఓకే తమిళ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఫస్ట్ ఫిల్మ్ మయూరి. ఓకే. జారుకైతే చాలు జావళి పాటు నాయుడాది జాన నడిచేటి వీణ వెన్ను తడితే చాలు వెన్నెల్లు కరుగు గోవు పొదుగుల్లో నా గోదారి పొంగు ఎన్నేళ్ళమ్మను తిరిగి ఏదో మల్లెలు పొదిపి తెలుగింత పుట్టింది ఎలుగంటి ఎంచి 35 years అయిపోయిన తర్వాత కూడా జనాలు మయూరిగానే గుర్తుపెట్టుకున్నారు తప్ప తెలుగు ఇండస్ట్రీ సుధా చంద్రన్ మయూరి అంతే, అదొకటి తెలుసు. సుధా చంద్రన్ కూడా లేదు సార్, ఉమ్, మయూరి. మయూరియే. బికాస్ ఇప్పుడు నేను హిందీ ఫిల్మ్స్ చేస్తాను, హిందీ టెలివిజన్ చేస్తాను, తమిళ్ చేస్తాను, అంత లాంగ్వేజెస్ లో నేను వర్క్ చేశాను. కానీ ఆఫ్టర్ 30 years హైదరాబాద్ ఎయిర్పోర్ట్ లో వెన్ ఐ ల్యాండెడ్, ఆఫ్టర్ ఐ ల్యాండెడ్ ఫస్ట్ టైం ఐ హర్డ్ మయూరి గారు కదా. సో ఐ వాజ్ మయూరి దెన్ అండ్ టుడే ఆల్సో ఐఎమ్ మయూరి. ఎందుకు చేయలేదు? రీజన్ ఏంటి తెలుగు సినిమాల తర్వాత? ఎవరు అప్రోచ్ చేయలేదు సార్, నాకు ఆఫర్స్ రాలేదు రియలీ? ఈవెన్ టుడే. అండ్ వెన్ ఐ మీట్ ఆడియన్సెస్ ఎందుకు మ్యామ్ తెలుగు ఫిల్మ్ మీరు రిజెక్ట్ చేశారా? బెగర్స్ కెనాట్ బి చూజర్స్. రిజెక్టా? ఒకటి ఆఫర్ వస్తే నేను ఎందుకు, వై విల్ ఐ రిజెక్ట్? అండ్ సచ్ బ్యూటిఫుల్ ఫిల్మ్స్ ఇన్ తెలుగు. ఇన్ఫాక్ట్ బాహుబలి when I was watching, I said అయ్యో, ఫస్ట్ టైం ఐ ఫెల్ట్ జెలస్ రమ్య కృష్ణన్ చూసి. I said అయ్యో రాజమౌళి సార్, నేను కూడా ఐ కుడ్ హావ్ డన్ దట్ రోల్ కదా. వాట్ టు డు? అసలు ఫస్ట్ సినిమాకే ఇంత గొప్పగా, ఇంత పెద్ద బ్యానరు, ఇంత పెద్ద నిర్మాత, అంత పెద్ద డైరెక్టరు, ఆ ఎస్పీబీ గారు మ్యూజిక్, సపోర్టింగ్ యాక్టర్ సపోర్ట్ సార్. యాక్టింగ్స్ మామూలు ఒక సైడ్ లో పిఎల్ నారాయణ సార్, ఈ సైడ్ లో నిర్మలా మ్యామ్. నిర్మలమ్మ. అయ్యో, లాస్ట్ సీన్ ఐ స్టిల్ రిమెంబర్. ఫుల్ ఫిల్మ్ మయూరి 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 హీరోయిన్, కానీ లాస్ట్ సీన్ లో నారాయణన్ సార్, పిఎల్ నారాయణ సార్, ఆ ఫిలిం ఫ్రమ్ మీ టుక్ ఇట్ లైక్ దిస్. ఆ లాస్ట్ సీన్ లో ఓకే క్లైమాక్స్ ఐ వాస్ క్రైమ్ ఓకే విత్ పిఎల్ నారాయణ సార్స్ పర్ఫార్మెన్స్. ఓకే వాట్ అన్ యాక్టర్, వాట్ అన్ యాక్టర్. ఓకే. అంటే ఈటీవీ వాళ్ళు మీకు ఎలా అప్రోచ్ అయ్యారు? ఒక పేపర్ లో నా డాన్స్ చేసిన తర్వాత రామోజీ రావు సార్ రెడ్ అబౌట్ మీ. హీ థాట్ ఒక ఫిలిం ప్రొడ్యూస్ చేసి లెట్స్ ఇన్స్పైర్ ద వరల్డ్. సో దెన్ కాంటాక్ట్ చేసి, then they called up American Library Chennai, because my father works for the American Library Mumbai. So akkada phone chesi Srikanth sir, actor Srikanth sir approach chesi, akkada nunchi Bombay approach chesi, tarvata they approached me. Oh, long process. అచ్చా అచ్చా. అవును అవును. అడగగానే ఒప్పేసుకున్నారా? ఎస్. జనరల్గా ఎవరన్నా ఇలా అడగగానే అబ్బా ఎస్ సార్, డబ్బులు ఇవ్వకపోయినా పర్లేదు యాక్ట్ చేస్తాం. డబ్బు కాదు సార్, నేను చెప్పాను కదా, ఇండస్ట్రీ కాన్సెప్ట్ అక్కడ అట్మాస్ఫియర్ ఇస్ డిఫరెంట్. అది యునో చూసి చూసి అండ్ యూ రీడ్ ఇన్ మ్యాగజైన్స్. సో ఒక డిఫరెంట్ ఇమేజ్ ఇండస్ట్రీ ఈజ్ నాట్ అ గుడ్ ప్లేస్. బట్ ఐ వాంట్ టు టెల్ ఇన్ పబ్లిక్, ఇండస్ట్రీ ఈజ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ ప్లేస్. ఆఫ్టర్ మయూరియా? ఆఫ్టర్ మై yes definitely, ఎందుకంటే అది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్. సో మదర్ హౌస్ వైఫా? మదర్ హౌస్ వైఫ్, బట్ షీ ఎక్స్పైర్డ్ ఇన్ 2004 క్యాన్సర్. సారీ. ఓకే. సో మీ ఫ్యామిలీ డీటెయిల్స్ ఏంటి? మా ఫ్యామిలీ డీటెయిల్స్, ఫాదర్, మదర్, ఓన్లీ చైల్డ్ అండ్ ఓన్లీ వన్ హస్బెండ్. ఎవరికైనా ఒకటే కదా. వన్ చైల్డ్ విత్ వన్ హస్బెండ్ అండ్ నో చిల్డ్రన్. చైల్డ్ ఏంటి? స్మాల్ ఫ్యామిలీ. ఇప్పుడు నేను, మా హస్బెండ్, ఫాదర్. ఏం చేస్తారు హస్బెండ్? హస్బెండ్ ప్రొడ్యూసర్, టెలివిజన్ ప్రొడ్యూసర్. అవును. ఇన్ ముంబై? హిందీ. అవును. అచ్చా అచ్చా అచ్చా. ఓకే. డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్. లవ్ మ్యారేజ్ మీది? అవును, పంజాబీ. నేను సౌత్ ఇండియన్. ఓకే. నార్త్ అండ్ సౌత్ కాంబినేషన్. దే హ్యాండ్సమ్ ధర్మేందర్. ఈయన ఎక్కడ కలిశారు? ధర్మేంద్ర ఈ హైమామాలని ఎక్కడ పెట్టారు? ఒక ఫిలిం నేను చేశాను, సీతా సల్మా సూజీ. ఫిలిం డింట్ రిలీజ్, కానీ నా లవ్ స్టోరీ రిలీజ్ అయింది. ఓహో. yes. ఆయన వాంటెడ్లీ కావాలని ఆ సినిమా ఆపారు. అందులో అసిస్టెంట్ డైరెక్టర్. అసిస్టెంట్ డైరెక్టర్? అవును, డైరెక్టర్ ప్రొడ్యూసర్ అనుకోని అనవసరం చెప్పేశారు. అప్పుడు he was only an assistant director. ఓకే. కానీ he was my best, he is still my best friend. అచ్చా. అవును. ఓకే. మా రిలేషన్ లవ్ కాదు, ఒక గుడ్ కంపానియన్, ఒక గుడ్ ఫ్రెండ్. ఓకే. అండ్ టుడే మా మెయిన్ సపోర్టర్. ఇఫ్ ఐ టేక్ ఎ డిసిషన్, ఫస్ట్ ఐ విల్ టేక్ ఎ డిసిషన్, తర్వాత ఒక సెకండ్ ఒపీనియన్ ఫోన్ చేసి, రవి ఇది ఓకేయా, నో సుధా ఇది కరెక్ట్ కాదు,
approach should be this. Okay, Ravi. Then I'll take that approach. కానీ very silent factor. నేను talkative. కానీ నా husband very, very silent. But very straight, very honest. నీకు క్వశ్చన్ చెప్పనా? మయూరి బొట్టు బిళ్ళలు, మయూరి పెట్టుకున్న బిందియా, బింది. మయూరి బొట్టు బిళ్ళలు అని మా ఊళ్ళో అమ్మేవాడు. ఎక్కడ అక్కడక్కడ సంబరాలు అవుతుంటే ఆ జాతరలు ఒక అతను ఏం చేశాడంటే ఆ బొట్టు బిళ్ళలు కొనుక్కొని ఇండియాలో లండన్ వెళ్ళి లండన్లో ఒక్కొక్క బొట్టు బిళ్ళ 3 pounds అమ్మాడు. మయూరి బొట్టు బిళ్ళ అని తెలుసా మీకు? అది అది మయూరి కాదు, ఒక హిందీ సీరియల్ చేశాను నేను, కహీకి సీరియల్. అందులో నేను నెగటివ్ రోల్ అంటే మాకు తెలిసింది మయూరి బొట్టు బిళ్ళ. అవును, ఎగ్జాక్ట్లీ. అందులో నేను ఒక నెగటివ్, ఫస్ట్ టైం నెగటివ్ క్యారెక్టర్, రమోలా సికంద్. పెద్దది కదా, స్నేక్, కాక్రోచ్ అంతా ఇక్కడ నేను చేశాను. దిస్ వాజ్ మై డయాగ్రామ్, డ్రాయింగ్ బోర్డ్. అచ్చా. ఇందులో కాక్రోచ్, స్నేక్, కాక్రోచ్ లో డైమండ్స్ వేసి. ఓకే. ఐ స్టిల్ రిమెంబర్ ఐ హడ్ గాన్ టు అ షో ఫర్ టు నాగ్పూర్. ఎవరిది అది? థాట్ ఎవరిది? నాది. 24/7 వర్క్ చేస్తే ఏం చేయాలి? ఓకే. నైట్ లో ఐ యూస్ టు ఫీల్ వెరీ స్లీపీ. సో టు అవాయిడ్ ద స్లీప్, రా మేకప్ మ్యాన్ పిలిచి ఒక స్నేక్ డ్రా చేసి అందులో డైమండ్స్ వేసి, దెన్ పీపుల్ సే వావ్ స్నేక్. I still remember I had gone for a program to Nagpur. So a small girl, she walked up and says, "Madam, the cockroach bindi super sexy." Cockroach sexy, yeah. I said first time. Hey, madam, what bindis? నేను ఈవెన్ ఛానల్ లోగో కూడా నేను బింది చేశాను యాజ్ ఎ డిజైన్. సో అది మా ఫ్రెండ్స్, దే వర్ మ్యారీడ్ ఇన్ లండన్. అక్కడ నుంచి ఫోన్ చేసి, ఏంటి సుధా మీ బిందీస్ ఒక 3 pounds, దట్ మీన్స్ 120 rupees ఒక బింది, సో ఎక్స్పెన్సివ్. 120 రూపీసా? కానీ నేను ఆ శృంగార్ బింది వేసి ఐ యూస్ టు డూ మై డయాగ్రామ్స్. అది ప్యాకెటే 20 rupees అంతే. సో ఐ సెడ్ ప్రాఫిట్ మార్జిన్ నాట్ బ్యాడ్. తర్వాత ఒక షో, ఫర్ అ షో ఐ నీడెడ్ దట్ డైమండ్ బింది. సో ఇన్ బాంబే ఒక బింది షాప్ ఐ వెంట్. ఐ సెడ్ భాయ్ సాబ్ वो బింది దిఖాओ ना. So without makeup, I went. He showed. I said, price enti? 650, madam. I said, 650 ya? Avunu, madam, idi Ramola Sikand bindi. I said, hello, nene Ramola Sikand. Meeru Ramola Sikanda? Avuna, bindi ledu. I said, hey, without makeup. Chal, mere ko de. 50 rupees ke upar nahi dungi. I said, madam, aap jao. Danda khota mat karo. సో ఆ టైంలో రమోలా సికంద్ బింది, రమోలా సికంద్. ఐ యూస్ టు వేర్ రింగ్స్, క్రాస్ రింగ్. అది ఫస్ట్ ఎపిసోడ్ లో వేసి ఫస్ట్ వీక్ లో టిఆర్పి చాలా వెరీ గుడ్ టిఆర్పి ఓపెనింగ్. సో ఐ సెడ్ లక్కీ, ఐ కీప్ దిస్. ఇట్ వాస్ a 45 rupees ఆర్డినరీ రింగ్. వెన్ ఐ వెంట్ టు జైపూర్, ఉదయపూర్ ఫర్ ఈవెంట్, అక్కడ జ్యువెలర్స్ మీటింగ్. జ్యువెలర్స్ దే సేయింగ్, మేడం. ఐ సెడ్ ఏంటి ఈ రింగా? My husband said, ఇప్పుడు చెప్పలేదు, 45 rupees, keep quiet. I said, okay Ravi, no problem. Madam, 500 pieces sell చేశాను. What money we made? I said, wow, very good sir. कितना बेचा? कितने में बेचा? 10-10 हजार सर, गोल्ड का बनाया था उन्होंने, और मैं 45 rupees में पहनती थी. उन्होंने इतना बिजनेस किया, इतनी दुआएं दी कि सुधा जी आप इसी तरह ज्वेलरी पहनो और हमारा धंधा चलता रहे. बस वो दिन और आज का दिन ज्वेलरी उतरी नहीं मेरे बदन से. ब्रांड एम्बेसडर. वेरी गुड. मतलब when people see me, ఇంత జ్యువెలరీ చాలా కాస్ట్లీ కదా. I said, no బాబా, నా షాపింగ్ రోడ్ షాపింగ్. 100 rupees, 150 rupees అంతే. That's it. I don't buy beyond that. Okay. సో ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఇప్పుడు నేను ఒక సీరియల్ చేస్తాను ఒక ఛానల్లో. బ్యూటిఫుల్ క్యారెక్టర్, చాలా స్ట్రాంగ్ క్యారెక్టర్, ఎడ్యుకేషనలిస్ట్. Through this serial, we are trying to say education very, very important. Okay. And ee character to na chala relate chesanu. Endukante I come from a very middle class family. So our time lo my mother used to say, middle class family, daddy goes to office at 7 o'clock, 6 o'clock he comes. So money chala important. Value of money, please understand. And my mother said, education for a middle class family is like a blank check. ఈ బ్లాంక్ చెక్ ఐ కెన్ గివ్ యూ యాజ్ అ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. ఇది ఎన్కాష్ చేసి యూ టేక్ కేర్ ఆఫ్ యువర్ లైఫ్. సో ఈ సీరియల్లో కూడా వీ సే గర్ల్స్ ఎడ్యుకేషన్ వెరీ, వెరీ ఇంపార్టెంట్. సో ఈ సీరియల్ నాట్ జస్ట్ ఎంటర్టైన్మెంట్, బట్ ఒక సోషల్ మెసేజ్ కూడా ఉంది. అది
ఈ క్యారెక్టర్. అచ్చా. అంటే ప్రతిరోజు జనరల్‌గా ఫాదర్, మదరు కనిపిస్తే అందరూ ఫాదర్ అంటే కొద్దిగా ఏంటి పొద్దున్న డైలీ రోజు గొడవ పెట్టుకుంటారట మీ ఫాదర్‌తో? అవును. అది నా ప్రాక్టీస్. ఏంటది? ఏంటది అంటే అది బ్రేక్‌ఫాస్ట్‌కి ముందా? బ్రేక్‌ఫాస్ట్ బ్రేక్‌ఫాస్ట్ తర్వాత? త్రూఅవుట్ ద డే. ఓహో! ఇప్పుడు నేను ఐ విల్ టెల్ మై ఫాదర్ ఈరోజు 6:00 బాంబే హైదరాబాద్ ఫ్లైట్. మై ఫాదర్ సే ఎందుకు 6:00 ఫ్లైట్? 8:30 ఫ్లైట్ ఉంది కదా! యూ గో ఇన్ 8:30 ఫ్లైట్. హ్మ్. నో అప్పా అక్కడ షెడ్యూల్ రెడీగా ఉంది. నో, నో యూ పుట్ యువర్ కండిషన్. హ్మ్. సింపుల్ మ్యాటర్. బ్రేక్‌ఫాస్ట్ నుంచి డిన్నర్ వి విల్ ఆర్గ్యూ ఆన్ దట్. అచ్చా. అండ్ దెన్ నైట్‌లో నేను ఐ హావ్ టోల్డ్ మై డాడ్ డాడ్ ఐ లవ్ యూ. ఆ! డాడీ ఆల్సో సే ఐ ఆల్సో లవ్ యూ. సో నెక్స్ట్ టుమారో ఆ! ఫైట్ ఆన్ విచ్ ఇష్యూ? సేమ్. No, next some other issue. ఒక పొలిటికల్ క్వెషన్ ఆ! while watching the news I'll say ఇది కాదు, this is not right. ఆ! What do you know about politics? ఓకే. మీకు ఏమి తెలుసా? హ్మ్. Go do your television serial. Dumb. Politics no connection. ఎందుకు మీరు you are giving reasons and ideas? I come from Kerala. నేను ఒక కమ్యూనిస్ట్. నాకు పొలిటిక్స్ గురించి I have more knowledge. We will start from that. న్యూస్ అక్కడే మా ఆర్గ్యుమెంట్ it will start. Only by night we will finish the argument. ఓకే. అవును. ఓకే. అంటే చాలామంది నా మదిలో ఉన్న క్వెషన్ అలాగే ఆడియన్స్‌లో ఉన్న మదిలో క్వెషన్ ఇది. సో ఎక్కడ మీకు ఎప్పుడు జరిగింది? ఎలా జరిగింది? దేని గురించి జరిగింది? Accident was in 1981. 81. The road accident. అచ్చా. కానీ losing a leg. మీ ఏజ్ ఎంత అప్పుడు? I was about 13. 13. So ఇది ట్రిచినాపల్లి టు చెన్నై రోడ్లో. ఆహా. బట్ ఆ యాక్సిడెంట్ లో లీస్ట్ అఫెక్టెడ్ వాజ్ మీ. ఆ! ఓన్లీ ఫ్రాక్చర్ అచ్చా. అంతే. ఆ! బట్ మై మదర్ వాజ్ డిక్లేర్డ్ డెడ్. ఆ! డాడీ హ్యాడ్ అ నోస్ బ్రేక్. అచ్చా. Police officers they came and said mother is dead, so please our mangal sutra you remove it. I went to them, I said okay, but I saw she was breathing, so I told the police officer, I said sir, amma is still alive sir. Acha, okay, put her in the ambulance. After 4 days నేను చైల్డ్ వార్డ్ లో, మా అమ్మ ఫీమేల్ వార్డ్ లో, ఆ! డాడీ మేల్ Male వార్డ్ ward లో. లో. పిక్చర్ లో చూసాను మన్మోహన్ దేశాయ్ ఫిల్మ్ లో అమర్ అక్బర్ ఆంథనీ, అమితాబ్ బచ్చన్, రిషి కపూర్, వినోద్ వినోద్ ఖన్నా, ఖన్నా. సెంటర్ లో నిరుపో రాయ్. మై స్టోరీ వాజ్ లైక్ దట్. ఆఫ్టర్ 4 days మా డాడీ, మమ్మీ, దట్ ఈస్ వెన్ వి రియలైజ్ దట్ వి ఆర్ ఆల్ అలైవ్. అలైవ్. ఓకే. After that, why I started dancing? Because accident tarvata, I saw my parents were very disappointed. I'm the only child. హ్మ్. So all their dreams, होता है ना कि जब बच्चा अकेली होती है तो सारे सपने सब कुछ उन पे होता है. So at that time, అంటే స్మాల్ ఫ్రాక్చర్ అంటున్నారు. small fracture, ఆ, but కానీ మెడికల్ నెగ్లిజెన్స్ కూడా. ఆ ఫ్రాక్చర్ క్లీన్ చేయలేక సూచర్ చేసి పిఓపి, దే పుట్ అ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్. 7 days తర్వాత when they opened it, gangrene. So a negligence of the doctors. ఒక స్మాల్ ఫ్రాక్చర్, బట్ అది డెస్టినీ అంతే. డెస్టినీ. నో పాయింట్ ఆస్కింగ్ వై, ఎందుకు, ఇలాంటి వై. ఐ జస్ట్ బ్రష్డ్ ఇట్ అసైడ్. ఓకే. అది తర్వాత ఆల్ దట్ ఐ డిసైడెడ్ వాజ్ ఇప్పుడు ఏం చేయాలి, వాట్ ఈస్ దెన్, వాట్ నెక్స్ట్. దెన్ ఐ డిసైడెడ్ సేమ్ టైంలో డాక్టర్ పీకే సేటి రామన్ మ్యాగ్సెసే అవార్డ్ విన్నర్ సేమ్ ఇయర్లో. సో ఐ రోట్ టు హిమ్ జైపూర్. ఐ సెడ్ డాక్ గివ్ మీ అన్ అపాయింట్మెంట్. నెక్స్ట్ డే నాకు ఒక లెటర్ వచ్చింది అక్కడ నుంచి, కమ్ ఇమీడియట్లీ టు జైపూర్. ఐ మెట్ డాక్టర్ సేటి. ఐ సెడ్ సార్ నేను ఒక డాన్సర్ సార్. అవునా, సో సెడ్ సో కాదు, సో వాట్, అది ఇంపార్టెంట్. సో ఇస్ నాట్ అన్ ఆన్సర్, సో వాట్ ఈస్ ద క్వశ్చన్. సో నా క్వశ్చన్ ఇస్ సో వాట్. సో వాట్కి మీరు నాకు ఒక ఆన్సర్ చెప్పండి ప్లీజ్. సార్ ఐ కాంట్ ప్రామిస్ యూ సుధా, కానీ ఈ జైపూర్ ఫుట్ ఉంది, ట్రై చేసి. ఓకే. సెడ్ బట్ సార్ హౌ డు ఐ స్టార్ట్, అది నాకు తెలియదు. హౌ డు యూ స్టార్ట్, అది నాకు తెలియదు. హ్మ్. మై జాబ్ ఇస్ టు గివ్ యూ అ జైపూర్ ఫుట్. అంటే టోటల్‌గా రిమూవ్ చేశారా? అవును, 3 inches బిలో ద నీ. అచ్చా. అచ్చా. నీ మొబిలిటీ ఉంది నాకు, Okay. న్యాచురల్ నీ. ఆ! సో ఈ సెడ్ ఆర్టిఫిషియల్ లింబ్ ఐ కెన్ గివ్ యూ. అండ్ అక్కడ ఆర్టిఫిషియల్ లింబ్ విదిన్ 12 hours మ్యానుఫ్యాక్చర్ చేస్తారు. విదిన్ 12 hours ఒక ఆర్టిఫిషియల్ లింబ్ దే గేవ్ మీ స్టాండ్ అప్. ఆ! ఆఫ్టర్ 8 months స్టాండింగ్ అప్ వాజ్ అ ప్లెజర్ ఫర్ మీ. దెన్ డాక్టర్ సెడ్ స్టార్ట్ వాకింగ్. ఆ! సెడ్ వాకింగా, హౌ సార్, బ్యాలెన్స్ లేదు నాకు. సెడ్ కమ్ ఆన్ హోల్డ్ మీ. 2 steps, 3 steps, he left one hand. 5th step, he left one hand. సేమ్ క్యారెక్టర్ రాజు మాస్టర్ చేశారు మయూరిలో. మయూరిలో ముక్కు రాజ్ మాస్టర్. Yes. హ్మ్. So that is Dr. Sethi's character. అచ్చా. Then gradually, first step, second step, without support, said now you can dance. Go back. ఓహ్! అంతే.
అచ్చా. Our confidence with just those 3 words, artificial limb, I came back to Bombay. But 3 years నేను ప్రాక్టీస్ చేస్తాను. Dance. 3 years. అలాగా 81 to 84. దాకా. Almost 18 to 20 hours. ఓ ఉత్తరాన ఒక ఉరుము ఉరిమినా పులిపి చిలిపి మెరుపొకటి మెరిసినా ఉత్తరాన ఒక ఉరుము ఉరిమినా పులిపి చిలిపి మెరుపొకటి మెరిసినా ఒక కదలిక చిరుమెదలిక గిలిగింతగా జనియించగా ఒక కదలిక చిరుమెదలిక గిలిగింతగా జనియించగా నాలుగు దిక్కుల నడుమ పుడమిన వేదికగా నటన మాడనా నాలుగు దిక్కుల నడుమ పుడమిన వేదికగా నటన మాడనా అనంతలయతో నిరంతగతితో జగలు పాడనా ఆడనా ఇది నా ప్రియ నర్తన వేళ తుదిలేనిది జీవన హేళ ఇది నా ప్రియ నర్తన వేళ ఇది నా స్టోరీ. మీ రియల్ లైఫ్ లో ఆ ముగ్గురు ఎవరు? నిర్మలమ్మ, మై Real గ్రాండ్ మదర్, ఆహా. ఫ్రెండ్ క్యారెక్టర్ మా బెస్ట్ ఫ్రెండ్ ఉమా, ఉమా. అచ్చా అచ్చా. ఆవిడ ఎక్కడ ఉంటారు? బాంబే. బాంబేలో. అచ్చా. అండ్ మాస్టర్ గారు ముగ్గురు డాక్టర్ పికే సేటి అండ్ డాక్టర్ డెరిక్ డిసూజా. కానీ ఆ బాయ్ ఫ్రెండ్ ఒరిజినల్ క్యారెక్టర్ లేదు. అది దట్ ఇస్ అ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. సుధాకర్ గారు తన పేరు? సుభాకర్. 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 ఐ రిమెంబర్ ఐ హడ్ గాన్ టు గుంటూరు ఒక ఫంక్షన్ ఆహా. ఏదో నాకు ఐ డోంట్ రిమెంబర్. Mm. నేను సుభాకర్ గారు వి ఆర్ ఆల్ ఆన్ ద స్టేజ్. ఓకే. దే ఫెలిసిటేటెడ్ మీ. దెన్ సుభాకర్ గారు అక్కడ నుంచి ఒక చప్పలు టపాకాన్ సుభాకర్ ఆ. మీరు కదా ఆ హీరో. దే టుక్ ఇట్ టు లైఫ్. ఆఫ్టర్ దట్ సుభాకర్ సెట్ నెక్స్ట్ ఫంక్షన్ నేను రాలేదు, ఇది అన్యాయం. అరే నేను సుభాకర్, నేను మయూరి హీరో కాదు. Poor thing. He had to bear the brunt because people hated him. ఓకే. అంటే చాలా మంది మయూరి సినిమా చేస్తున్నప్పుడు ఇది సినిమా కదా, ఎవరో ఒక అమ్మాయి చేస్తుంది, అంతా అది ఆర్టిఫిషియల్, అది రియల్ కాదా అనుకున్నారు. ఆ సినిమాలో కట్టు కూడా తీశారు కదా, అవును. తీసి చూపించారు. Yes. అప్పుడు పబ్లిక్ కి తెలిసింది ఎస్ ఇది రియల్ స్టోరీ అని చెప్పి. ఒక ఇన్సిడెంట్, ఐ వాజ్ వాచింగ్ దిస్ ఫిల్మ్ ఇన్ హైదరాబాద్. ఆహా. ఫ్రంట్ సీట్ లో ఒక లేడీ ఆ సీన్ లో ఆ స్టంప్ ఆఫ్ బ్లడ్ ఆ, ఆ. డాన్స్ చేసిన తర్వాత when I removed the leg, this lady was sitting and she just fainted ఉమ్. and they stopped the film. అచ్చా. Impact of that scene, అచ్చా. ది లైవ్ ఎక్స్పీరియన్స్ నేను ఎక్స్పీరియన్స్ చేశాను థియేటర్ లో. ఓకే. సో ఐ సెడ్ ఓ మై గాడ్ ఇంత ఇంపాక్ట్ ఆయా. బట్ అగైన్ ఇట్ ఈస్ అగైన్ టు డైరెక్టర్ సంగీతం శ్రీనివాసరావు గారు. ఓకే. ఒక మైల్ స్టోన్ ఈ ఫిల్మ్ డెఫినెట్ గా. ఏమైందమ్మా? అమ్మా అయ్యో అమ్మా, ఆ కాలికి పెట్టుకోవద్దమ్మా. పర్వాలేదు నాయనమ్మా, ఒంట్లో ఉన్న రక్తం అంతా ఇలాగే పోయి నేను చచ్చిపోయినా పర్వాలేదు, కానీ నాట్యం మాత్రం ఆపను. గ్రేట్ మెమరీస్ కదా మీకు? బ్యూటిఫుల్ మెమరీస్, బ్యూటిఫుల్ గ్రేట్ మెమరీస్. ఇందులో నా పర్ఫార్మెన్స్ కాదు, నిర్మలమ్మ, నారాయణన్ సార్, పిఎల్ నారాయణ సార్, దట్ మ్యాటర్డ్. మయూరి సినిమా చూసి ఒక చిన్న పాప వాళ్ళ పేరెంట్స్ దగ్గరికి వెళ్ళి, అమ్మా నాన్న నా కాళ్ళు కూడా కట్ చేసేయండి, నేను కూడా సుధా చంద్రన్ లాగా అయ్యో ఆ పెద్ద ఆర్టిఫిషియల్ లెగ్ వేసుకుని పెద్ద డాన్సర్ అవుతాను అని చెప్పారు.
చాలా ఇన్నోసెంట్గా అడిగిందంట ఒక చిన్న పాప. ఇలాంటి ఇన్సిడెంట్స్ చాలా 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 ఇన్స్టెన్సెస్. విన్నప్పుడు ఏమనిపిస్తుంటది? వాట్ యు ఫీల్? ఐ ఫీల్ హంబుల్. ఓకే. ఐ థింక్ యాక్సిడెంట్ తర్వాత ఐ కెప్ట్ ఆస్కింగ్ ద క్వశ్చన్ వై. కానీ ఈ ఇన్సిడెంట్స్ హ్యావ్ గివెన్ మీ ది ఆన్సర్. ఓకే. యూ కమ్ టు దిస్ వరల్డ్ విత్ అ పర్పస్. ఇది నా పర్పస్, నా లైఫ్ పర్పస్. ఓకే. ఆఫ్టర్ ఐ గో అవే ఫ్రమ్ దిస్ వరల్డ్, మేబీ 200 years later ఆల్సో, మేబీ ఒకటే ఒక ఫ్యామిలీలో వన్ పర్సన్ విల్ సే ఇది మయూరి, ఓకే. ఒక ఇన్స్పిరేషనల్ స్టోరీ. సో అట్లీస్ట్ ఐ విల్ స్టిల్ కంటిన్యూ టు లివ్ హియర్ ఎస్ ఎస్. ఈవెన్ ఇఫ్ ఐ గో. ఓకే. జైపూర్ వెళ్ళొచ్చిన తర్వాత లెగ్ పెట్టిన తర్వాత ఫస్ట్ డాన్స్ షో ఎక్కడ ఎక్కడ ఇచ్చారు? 28th January 1984 లో. 84. అవును అవును. మీ మనసులో వచ్చిన ఫస్ట్ థాట్ ఏంటి? అంటే స్టేజ్ మీద ఏమనిపించింది? అంటే ఇంకొక కొంచెంసేపట్లో నేను వెళ్ళి స్టేజ్ మీద ఈ ఫుట్ తోటి పర్ఫార్మెన్స్ చేయబోతున్నాను. నేను టోటల్ ప్రిపేర్డ్ గా వెళ్ళాను స్టేజ్ అండ్ 3 hours పర్ఫార్మెన్స్. బట్ ఆ ఫస్ట్ స్టెప్ మై మదర్ వాజ్ స్టాండింగ్. ఐ సెడ్ అమ్మా, షీ సెడ్, షీ జస్ట్ పుష్ మీ ఆన్ ద స్టేజ్ అంతే. ఆఫ్టర్ దాట్ ఐ డోంట్ నో. ఆ పుష్, మా మదర్స్ పుష్, డోంట్ వరీ ఐఎమ్ దేర్, ఓకే అంతే. టిల్ దెన్ ఐ వాజ్ నర్వస్. కానీ ఆఫ్టర్ దట్ 3 hours ఐ ఓన్లీ డాన్స్. Then standing ovation from the audience. I said, Amma, I did it. ఓకే. My mother was standing in the wings and I could see their tears. I said, Amma, this is the best gift I can give you, Ma. ఓకే. But pedda award my father gave me. Performance tarvata, I went home. Appa, performance, how was the program? My father touched my feet. And he said, so I said, Appa, why are you doing this? He said, ఇది సుధా చంద్రన్ కాదు, సరస్వతి. ఆ సరస్వతికి నేను వందనా చేస్తాను అంతే. రైట్. బిగ్గెస్ట్ అవార్డ్ ఫర్ మీ. చాలా పెద్ద అవార్డ్ అంటే ఫాదర్ నిజంగా లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డ్ అది నాకు. రియల్ గ్రేట్ ఫాదర్. ఐఎమ్ లక్కీ. ఎస్ ఎస్. ఇంత పేరెంట్స్, గాడ్ గేవ్ మీ సచ్ పేరెంట్స్, సచ్ ఎ బ్యూటిఫుల్ ఫ్యామిలీ. అచ్చా. మీరు యాక్ట్ చేసిన మయూరి సినిమా నుంచి కొన్ని సీన్స్ చూద్దాం. వీడియో ప్లీజ్. పిచ్చానుకు వసంత, ఈ వరం నాకు మా అమ్మ నుండి సంక్రమించింది అనుకుంటాను. నాట్యం పేరెత్తగానే నాకు తెలియకుండానే ఒళ్ళంతా పులకరిస్తుంది. నేల మీద ఒక అడుగు, నింగిలో ఒక అడుగు వేసి ప్రపంచ రంగం అంతా నేనే నాట్యం చేయాలనిపిస్తుంది. నేను అసలు పుట్టిందే నాట్యం కోసం అనిపిస్తుంది. కానీ ఎలా? నా ఆశ ఈ జన్మకు తీరదు. నాకెప్పటికీ నాట్యం రాదు. తిరగబడితే విరగబడతారని ఊరికే అన్నారా? పెద్దవాళ్ళ మీద నమ్మకాల మీద తిరగబడితే ఇలాగే మూలబడతారు. నేనేమి కూతురు అనడం లేదండి, బుజ్జిగా చెప్తున్నా. చెప్పిన మాట వినకపోతే పళ్ళు రాలుతాయని. అయ్యో, ఏమా నీళ్లు కావలిస్తే ఇక్కడ ఇంతమంది చచ్చాం, అడగొచ్చుగా. చేత కాకపోయినా పౌరుషానికి తక్కువ లేదు. పిన్ని, డాన్స్ చేస్తే నా కాళ్ళు విరగొడతాననే దానివి కదూ. నీకు ఆ శ్రమ లేకుండా దేవుడే విరిచేశాడు. ఇంకా ఈ జన్మకు నేను డాన్స్ చేయలేను పిన్ని, చేయలేను. ఈ బార్స్ పట్టుకుని ఈ చివరి నుంచి ఆ చివరి దాకా నడవాలమ్మా. చాలా కష్టంగా ఉంది డాక్టర్. పర్వాలేదు, ప్రయత్నించమ్మా. ఒక పెద్ద ఆవిడ 85 years ఓల్డ్ లేడీ వచ్చి మీ షూ కావాలని అడిగిందంట. అవును. ఇది వ్యాంకూవర్ లో ఒక పర్ఫార్మెన్స్ చేయడానికి ఐ హాడ్ గాన్ దేర్. పర్ఫార్మెన్స్ చేసిన తర్వాత ఆర్గనైజర్ కేమ్ టు మీ అండ్ సెడ్, an old lady 85-year-old, she wants to meet you. And okay, no problem. So I thought fans kada, old lady, okay, but performance, classical performance. So she came to me and she said, देखो पुत्र, तुमने क्या डांस किया मुझे नहीं मालूम. तुम मद्रासी में डांस कर रही थी, मुझे तुम्हारे जूते चाहिए. I said,
शूजा ఎందుకు इंडिया छोड़ के ना मुझे 30-40 साल हो गए. इंडिया की खुशबू अभी तक मैं भूली नहीं हूँ. और तुम्हारे जूतों में इंडिया की खुशबू की महक है. ఓకే. मैं उस महक को अपने पास रखना चाहती हूँ. అచ్చా. That was the time I felt so proud to be an Indian. ఓకే. ఒక ఫారెన్ సాయిల్ లో టు బి రెస్పెక్టెడ్ యాజ్ అన్ ఇండియన్, దట్ వాస్ అనదర్ బిగ్ అవార్డ్ ఫర్. సూపర్. జనరల్గా అబ్బాయిలకి గోళీలు ఆడటం బాగా ఇష్టం. నేను కూడా ఏంటిది? వావ్. లగోరీ, మార్బుల్స్. ఆ. ఐ వాజ్ అ టోటల్ టామ్ బాయ్. ఇప్పుడు కూడా మై హస్బెండ్ ఆల్వేస్ సే బిహేవ్ లైక్ అ లేడీ. ఐ హావ్ టు బి రిమైండెడ్ యు ఆర్ ఎ లేడీ సుధా, ఏజ్ ఫ్యాక్టర్ ఉంది, కంట్రోల్. మయూరి అంటే మా తెలుగు ప్రజలకి ఎలాగంటే ఒక డాన్సరు, ఓ సింపతి అలా ఉంటుంది. అలాంటిది మీరు సడన్గా నెగిటివ్ రోల్స్లో కనపడటం ఏంటి? ఓ, అయ్యయ్యో. ఏం చేయాలి? పాపీ పేట్ కా సవాల్ అలీజీ. అచ్చా. బట్ నాట్ సో. ఇమోషనల్ రోల్స్ చేసి చేసి ఐ గాట్ ఎ లిటిల్ బోర్డ్ యాజ్ అన్ యాక్టర్. ఆహా. సంథింగ్ డిఫరెంట్ చేద్దామంటే బాలాజీ టెలిఫిల్మ్స్ ఐ గాట్ అన్ ఆఫర్. ఉమ్, కానీ ఇది అవుట్ అండ్ అవుట్ నెగటివ్ రోల్ చెప్పారు. ఏక్తా కప్ ఉమ్. నెగటివ్ రోల్. నేను said madam your eyes are very negative. said na eyes negative ah, I look so calm, very soft girl. says no madam, ఇది మీ outer surface, కానీ you have got something negative in your body, in your thoughts. ఓకే. అది నేను ఎక్స్ప్లాయిట్ చేస్తాను. దాట్స్ హౌ ఆ నెగటివ్ రోల్ తర్వాత నోబడి గివ్స్ మీ పాజిటివ్. సుధా చంద్రన్ అంటే ఓన్లీ నెగటివ్ విలన్. విలన్. ఫ్యామిలీ బ్రేక్ చేయడానికి ఒక క్యారెక్టర్ ప్లేస్ చేస్తే అది సుధా చంద్రన్ హిందీ సీరియల్స్. అండ్ అబౌట్ 30-40 ఎపిసోడ్స్ పీపుల్ విల్ సే సుధా చంద్రన్ పాజిటివ్ ఓకే, కానీ మేడం మజా नहीं आ रहा है, जाओ ना घर तोड़ो ना, तभी मजा आता है. దిస్ ఇస్ కలియుగ్. ఇది కలియుగం. అంటే ఇప్పుడు చాలా బిజీ అంట కదా, పడుకోవడానికి కూడా టైం లేదని అది విన్నాను. లేదు. ఇప్పుడు పాండమిక్ తర్వాత టైం ఉంది. Time. అందరికి. అవును. ఓకే. ఐ హావ్ స్టాప్డ్ వర్కింగ్, డూయింగ్ ఓన్లీ వెరీ లిమిటెడ్ ప్రాజెక్ట్స్ అంతే. అచ్చా. అంటే జనరల్గా పక్కోడు పేపరు కాపీ కొట్టి ఆ, నో నేను ఐ నెవర్ కాపీ సార్. ఆ, వెరీ గుడ్ స్టూడెంట్. నో 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 మేఘా, మీ ఫ్రెండ్ మేఘా. మేధా. మేధా. మా ఫ్రెండ్ మేధా. ఆ, అది ఐ వాంటెడ్ పనిష్మెంట్ బికాస్ నేను వెరీ గుడ్ స్టూడెంట్. అది అవును ఎందుకు ఇరికించారు అని. లేదు, ఆ కంపెనీలో అక్కడ టు గెట్ పనిష్డ్ ఆ, ఐ సెడ్ ఎ లై. ఆ, ఐ సెడ్ నేను కూడా కాపీ చేశాను మేడం, ఆ, నాకు కూడా పనిష్మెంట్ ఇవ్వండి ప్లీజ్. Hmm. said you no Sudha, you can't do that. I said promise ma'am, నేను కాపీ చేశాను ma'am, please. ఉమ్, Okay, out of the class? Madam said no, out of the school. ఉమ్. So 3 days out of the school నాకు పనిష్మెంట్. అవునా? అవును, I loved it. ఈ ఇష్యూలోనే మార్క్స్ తక్కువ వచ్చిన నీ మదరు 5 hours ఇంటి బయట అవును. ఎందుకని? సెకండ్ ర్యాంక్. I always used to come first. ఆహా. ఒక్క ఎగ్జామినేషన్ లో I got second rank. అది 0.5 మార్క్స్ అంతే. ఓకే. She was 94.5, I was 94 అంతే. ఉమ్, సో ఐ సెడ్ అమ్మా ఓన్లీ 0.5 కదా, వై 0.5? అది మా క్వశ్చన్. షీ కుడ్ బికమ్ 94, యూ షుడ్ హావ్ బీన్ 94.5. సో నంబర్ వన్ మా మదర్ యూస్ టు టెల్ మీ, ఉమ్, లైఫ్ లో డూ సంథింగ్, బికమ్ నంబర్ 1, ఉమ్. లేకపోతే డోంట్ డూ దట్ వన్. మదర్ బాగా క్లోజ్. స్ట్రాంగ్ ఫ్యాక్టర్. హౌస్ వైఫే ఓకే. కానీ వెరీ స్ట్రాంగ్, ఆ, వెరీ ప్రిన్సిపల్డ్. షీ వుడ్ నాట్ టాక్ మచ్, బట్ వాట్ షీ సేస్ అల్టిమేట్. అంతే. అంతే. ఇది చేయకూడదు అంతే, నో. చేయకూడదు. షుడ్ నెవర్ క్వశ్చన్, నో క్వశ్చన్. అట్లాంటి అమ్మకి చిన్న గాయం అయితేనే మనం తట్టుకోలేము. అలాంటిది ఒక జ్యోతిష్యుడు మీ మదర్ ఇంకొక 6 hours బతుకుతారు అని చెప్పినప్పుడు మీ రియాక్షన్ ఏంటి? ఆవిడతో ఎలా స్పెండ్ చేశారు? క్యాన్సర్, అది రెక్టమ్ క్యాన్సర్. Hmm. నార్మలీ నాన్ వెజిటేరియన్స్కే రెక్టమ్ క్యాన్సర్ వస్తుంది. బట్ మై మదర్ నెవర్ హ్యాడ్ అనియన్, నో నాన్ వెజిటేరియన్, నథింగ్. అండ్ ఐ వాస్ వెరీ బిజీ వర్కింగ్. సో వన్ డే ఐ టుక్ హర్ టు ద డాక్టర్. డాక్టర్ సెడ్ సారీ సుధా, క్యాన్సర్ ఆఫ్ ద రెక్టమ్. Hmm. క్యాన్సర్ ఆఫ్ ద రెక్టమ్ అంటే మాక్సిమం 2 years. సార్ ఓకే 2 years, అట్లీస్ట్ 2 years. తర్వాత 1 year, 1.5 year వర్క్ ప్రెషర్లో నేను మర్చిపోయాను. 2 years అది సడన్లీ హెల్త్ డిటోరియేషన్ స్టార్ట్ అయింది. లాస్ట్ బట్ 1 day ఎవరో చెప్పారు, ఒక పెద్ద ఎస్ట్రాలజర్ ఎక్కడ ఉంది, ప్లీజ్ గో అండ్ మీట్ హిమ్. మా ఫ్యామిలీ ఫ్రెండే, కానీ ఐ డెంట్ రిమెంబర్. సో ఐ వెంట అండ్ సెడ్ అమ్మ హెల్త్ డిటోరియేట్ అవుతుంది, ఏం చేయాలి? సెడ్ డిటోరియేట్ కాదు మా, చాప్టర్ క్లోజ్ అవుతుంది నెక్స్ట్ 6 hours.
said next 6 hours ante my mother will not be there in this world. No. Our place to ma house actual distance traveling 1.5 hours with traffic. Kani aa roju ma driver he took me in 25 minutes flat to my house. ఓ We broke signals, anta signals cross chesi. For the first time I was a bad national, but my mother life hai. I said jo hoga dekha jayega. I said gaadi rokna nahi, mere maa ke paas mere ko leke jao, because astrologer said amma's life aindi planet lo, but just hold her hand. Our feeling is the only feeling left. So I wanted to go home and I just held her hand. 6 hours she didn't open her eyes. Last 5:30 astrologer predict chesaru, maximum 5 to 5:30 ante. So I was waiting 5, 5:05, 5:10, 5:15. every second Every counts. second I was praying, astrologer is wrong, astrologer wrong. Correct 5:25 she opened her eyes. Ante. That's it. Wow. Then I called up the astrologer. I said, Kicha, he said, close kada. మాటే లేకుండా నువ్వే మాయం, కన్నీరవుతోంది ఎదలో గాయం. అయ్యో వెళ్ళిపోయావే నన్ను దిలేసి, ఎటుపోయావే అమ్మా, ఇకపైనే వినగలనా నీలాలి పాట, నే పాడే జోలకు నువ్వు కన్నెత్తి చూసావు, అంతే చాలంట. అమ్మ ఇన్స్పిరేషన్, అమ్మ ఆశీర్వాదం. అమ్మ అంటే ఒక సెన్సిటివ్ ఇష్యూ. నాట్ జస్ట్ మీ, అందరికి అంతే అంతే అమ్మ అంటే ఇర్రిప్లేసబుల్. ఎగ్జాక్ట్లీ. మయూరి తర్వాత యు గాట్ ఎనీ అవార్డ్స్? ఐ గాట్ ఎ నేషనల్ అవార్డ్. నేషనల్ అవార్డ్. అవును, స్పెషల్ జ్యూరీ అవార్డ్. వావ్. అవును మయూరి. అవునండి. సో అప్పుడు మదర్ ఫాదర్ కూడా ఎస్ 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 2004 లో ఎక్స్పైర్ అయ్యింది. అచ్చా అచ్చా. షీ సా మై సక్సెస్. సక్సెస్. అవును. ఓకే. మదర్ మ్యారేజ్ చూసారా? రైట్. కానీ షీ వాస్ డెడ్ అగైన్స్ ద మ్యారేజ్. మా మదర్ అంటే షీ వాంటెడ్ మీ టు గెట్ మ్యారీడ్ టు అ కంప్యూటర్ సైంటిస్ట్, యుఎస్ రిటర్న్డ్. సో చాలా పెద్ద పెద్ద ఐడియాస్. బట్ చూసారా డెస్టినీ ఎలా ఉందో? అది డెస్టినీ. ఇండస్ట్రీ వద్దనుకున్నారు కానీ ఇండస్ట్రీ పర్సన్ తో మ్యారేజ్ అయింది. ఎగ్జాక్ట్లీ. బట్ అది తర్వాత షీ నెవర్ లైక్ రవి ఓకే. ఇనిషియలీ. నో 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 పంజాబీ వద్దు, కల్చర్ లేదు, సౌత్ ఇండియన్స్ కల్చర్ ఉంది. సో మై హస్బెండ్ ఇస్ సెడ్ సౌత్ ఇండియన్స్ కల్చర్ ఉంది, పంజాబీస్ కి అగ్రికల్చర్ ఉంది. He told my mother, he said, अम्मा खाना खाता है ना पंजाबी लोगों की वजह से, चपाती जो खाता है ना पंजाबी लोगों की वजह से. So adini tarvata after the cancer issue lo Ravi did more for my mother than I did. Oh. Radiation table lo when she used to collapse, Ravi used to pick her up, and last before her death she did this to him because he was in Canada at that time. Said sorry Ravi. Okay. That's enough. That's enough. Her blessings are with us. Ravi from Maharashtra or some? He is from actually Pakistan, Peshawari. Peshawar, Pakistan. Peshawar. They are all migrants. My father-in-law was from before partition. Acha acha acha. Tarvata Gadar ke baad they came to UP. Okay. Tobacco businessman. My father-in-law. Avunu. Oh. So ఇప్పుడు తెలుగు సినిమాలో వస్తే యాక్సెప్ట్ చేస్తారా? Definite గా. డెఫినెట్ గా అతి త్వరలో నెంబర్ ఆఫ్ కాల్స్ వస్తాయి. కొన్ని ఫొటోస్ చూద్దాం మీకు సంబంధించి. ఫొటోస్ ప్లీజ్. That's my mother's hand. మదర్ హ్యాండ్. My mother hand. ఓకే. First, I think ఫోటో. my neighbor clicked these photographs. అవునా? అవును. ఓకే. Dance pose లో. ఫ్లవర్స్ ఏంటి ఇలా పెట్టాడు వెరైటీగా? మా అమ్మ స్టైల్. ఓకే. ఫ్లవర్స్. కాటిక. కాజల్. కాజల్ సౌత్ ఇండియన్ స్టైల్. అవును అవును. ఓకే. పక్కా సౌత్ ఇండియన్. ఇది చూడండి. అమ్మో కరాటేనా? ఐస్ పెద్ద పెద్ద ఐస్. కరాటేనా డాన్స్ అది? స్వీట్. సాధనా కట్. ఇది సాధనా కట్. సాధన గట్. అవును.
ఇది నా కజిన్. ఎక్కడ ఉంటారు ఆవిడ? లేరా? ఓ ఓకే. ఇది మా ఫాదర్. అక్కడ వెనకాల. ఇది మా హ్యాండ్సమ్ హస్బెండ్ రవి. ఇది మా ఫ్రెండ్స్. ఇది ఉమా. ఇది మేధా. అంటే ఏ కలర్ డ్రెస్ చెప్పండి? బ్లాక్ కలర్ లో ఉమా, అచ్చా ప్యాంట్ లో బ్లూ అండ్ రెడ్. అది మేధా. ఓకే. సెంటర్ లో నేను. అది మేధా గ్రాండ్ డాటర్. అది మా ఫ్రెండ్ పూజ. మా క్లాస్మేట్ తనుజ. ఓకే. మీ పేరు నా క్లాసులో లెసన్స్ ఉన్నాయని విన్నాను. అవును. ఆంధ్ర గవర్నమెంట్ లో, గుజరాత్ గవర్నమెంట్, మహారాష్ట్ర గవర్నమెంట్ అండ్ బెంగాల్ గవర్నమెంట్, సిబిఎస్ఈ బోర్డ్ లో. అచ్చా. అవును. ఓకే. I was shooting in Polavaram. After 35 years, our generation, they will not recognize me. ఎందుకంటే Mayuri 35 years. The kids must be hardly 14 or 15. 15. But అక్కడ ఒక స్కూల్లో I was shooting. So the girls came. Ma'am, I'm autograph. I said, hello, do you know who I am? అవును మేడం, చాప్టర్ ఉంది మేడం. I said, wow. I said, not bad, great. So I said, probably as Mayuri, they will not know me. Because 14 years ante father mother also must have not met. Okay. Their father mother also must have not met for 35 years. So obviously I felt happy because even in Polavaram people are reading about me. The next generation is learning about me. Okay. Adi oka definitely it's a big thing. రామోజీరావు గారు ఈ షో తప్పకుండా చూస్తారంట. ఆఫ్టర్ 35 ఇయర్స్ మళ్ళీ My living God. ఆయనకి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? My living God. Because ఈ serial shooting I was doing in Film City. ఓకే. So my first condition is before I start I should meet Ramoji Rao sir. కలిసారా? Of course, definitely. When took his blessings. In fact, he blessed me. ఓకే. Says welcome back to Telugu industry. వావ్, Avunandi. గ్రేట్. ఆల్ ది బెస్ట్. Thank you so much, sir. Love you, sir. Love you, Ramoji Rao sir. Thank you so much. థ్యాంక్ యూ ఆడియన్స్. మళ్ళీ వచ్చే వారం ఎపిసోడ్లో కలుసుకుందాం. టిల్ దెన్ గుడ్ నైట్, శుభరాత్రి, శబ్బక్. గౌరీ శంకర